హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పాతకాలం నాటి పచ్చిమిర్చి పుట్నాల కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1 కప్పు పుట్నాలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ కానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ, వెజ్ పికిల్స్ గానీ, కారప్పొడులు కానీ ఏవి కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 5 వరకు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి, కారం తక్కువున్నాయండి. అందుకనే నేను కొంచెం కారం వేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు చిటికెడు ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.